సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలు సాధించింది? రెండో వీకెండ్ లో కలెక్షన్స్ ఊహించని విధంగా మారాయి. బ్రేక్ ఈవెన్ అయిందా? అన్ని ఏరియాల్లో రికవరీ ఎలా ఉంది? ఈ సినిమా గురించి ఆసక్తికర అప్డేట్స్ తెలుసుకుందాం. కింగ్డమ్ సినిమా రెండో వారాంతరంలో బాక్సాఫీస్ వద్ద సుమారు 75 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది. అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించడంలో విఫలమై కేవలం 80% రికవరీని మాత్రమే నమోదు చేసింది. ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం ఈ చిత్రం యావరేజ్ ప్రదర్శన కనబర్చింది. రెండో వీకెండ్లో కలెక్షన్స్ లో గణనీయమైన జంప్ కనిపించలేదు. బడ్జెట్తో పోలిస్తే ఈ సినిమా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిందని నివేదికలు చెబుతున్నాయి. ఫ్యాన్స్ లో ఈ ఫలితాలు నిరాశ కలిగించాయి. ఈ సినిమా ఇకపై ఎలాంటి టర్న్ తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. బాక్సాఫీస్ రిపోర్ట్ పై అందరి దృష్టి నెలకొంది. మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో మెగా 157 సినిమా గురించి హాట్ టాక్ నడుస్తోంది. వెంకటేష్ కీలక పాత్రలో కనిపించనున్నారని, ఈ పాత్ర కథలో ఎలాంటి ట్విస్ట్ ఇస్తుంది, చిరు వెంకీ కాంబో ఫ్యాన్స్ కు ఏమివ్వనుంది? పూర్తి వివరాలు తెలుసుకుందాం. చిరంజీవి నటిస్తున్న మెగా 157 సినిమాపై అంచనాలు ఉన్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో వెంకటేష్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా కీలక పాత్రలో కనిపించనున్నారు. సినిమా సెకండ్ హాఫ్ లో ఆయన పాత్ర కథను మలుపు తిప్పనుందని సమాచారం. చిరంజీవి వెంకటేష్ కాంబినేషన్ అభిమానులకు అద్భుతమైన అనుభవాన్ని అందించనుంది. అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైనర్ తో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించే అవకాశం ఉంది. ఈ కాంబో ఫ్యాన్స్ కి ఎలాంటి ట్రీట్ ఇవ్వనుందనేది ఆసక్తికరంగా మారింది. సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహావతారి నరసింహ చిత్రం బాక్సాఫీస్ ను శాసిస్తోంది. ఈ యానిమేటెడ్ సినిమా దేశవ్యాప్తంగా రికార్డులు తిరగరాస్తూ సంచలనం సృష్టిస్తోంది. థియేటర్లలో హౌస్ఫుల్ షోలు, టికెట్ విక్రయాలు ఊపందుకున్నాయి. ఈ చిత్రం ఎలాంటి రికార్డులు బద్దలు కొట్టింది? పూర్తి వివరాలు చూద్దాం. జూలై 25, 2025న విడుదలైన మహావతార్ నరసింహ చిత్రం భారతీయ యానిమేషన్ సినిమా చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించింది. హోమ్ బలీవ్ ఫీలింగ్స్ క్లీన్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమా అసాధారణ వసూలతో 200 కోట్ల మైలురాయి దిశగా దూసుకెళ్తోంది. విష్ణు పురాణంలోని ప్రహ్లాదుడి కథను ఆధారంగా తీసుకుని అశ్విన్ కుమార్ దర్శకత్వంలో శామ్ సిఎస్ సంగీతంలో ఈ చిత్రం రూపొందింది. ఉత్తర భారతంలోనూ ఈ చిత్రం భారీ ఆదరణ పొందుతోంది. మూడో వారాంతరంలోనూ థియేటర్లు హౌస్ఫుల్ గా నడుస్తున్నాయి. బుక్ మై షోలో లక్షల్లో టికెట్లు విక్రయమవుతున్నాయి. భారతదేశంలో అత్యధిక వసూలు సాధించిన యానిమేటెడ్ చిత్రంగా ఈ సినిమా చరిత్ర సృష్టించింది.